తాతమ్మ కళ చిత్రం కథను ఎన్టీఆర్ రాశారు. ద్విపాత్రాభినయం చేయడంతో పాటు దర్శకత్వం కూడా చేపట్టారు. ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే బాలకృష్ణ తన 14వ ఏట సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా ఇతివృత్తం రైతు సంక్షేమం. చిత్రంలో కథ అనుగుణంగా ఎన్టీఆర్ బహుకుటుంబీకుడు, నలుగురు కొడుకులు, ఒక కూతురుకు తండ్రి. కుటుంబ నియంత్రణ పథకాన్ని ఉద్యమ స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో తాతమ్మ కళ సినిమాలో కుటుంబ నియంత్రణ గురించి భానుమతి కొన్ని సంభాషణలు వల్లిస్తారు. ఆనాడు తల్లిదండ్రులు కుటుంబ నియంత్రణ పాటించి ఉంటే 8వ సంతానంగా శ్రీకృష్ణుడు, 6వ సంతానంగా గాంధీ పుట్టేవారా అని ఆ పాత్ర ప్రశ్నిస్తుంది. 1974 ఆగస్టు 30వ తేదీన విడుదలైన తాతమ్మ కళ బాక్సాఫీస్ వసూళ్లు పర్వాలేదు అనిపించాయి. కానీ ఈ సినిమాలో కుటుంబ నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో సైతం ఆ సంగతి చర్చకు వచ్చింది. ప్రభుత్వం సినిమాను నిషేధించబోతుందని వార్త సర్వత్రా వినిపించింది. దాంతో వాతావరణం వేడెక్కింది. సినిమా 50 రోజులు ఆడుతున్న తర్వాత ఎన్టీఆర్ తాను అనుకున్న అంశం జనానికి సరిగా చేరలేదని భావించి థియేటర్ల నుంచి సినిమాను వెనక్కి రప్పించి తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో సినిమాను మరోమారు 1975 జనవరి 8వ తేదీన విడుదల చేశారు. చిత్రం విడుదలైన 4 నెలల తరువాత ఇతివృత్తాన్ని పాక్షికంగా మార్చి మళ్లీ షూటింగ్ చేసిన తరువాత రెండవసారి విడుదలైన చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఇదొక్కటే. అంతేకాక ప్రభుత్వం నిషేధిస్తుంది అనుకున్న ఈ సినిమాకు కథా రచయితగా రైతుల సమస్యలను చక్కగా చిత్రిక పట్టినందుకు ఎన్టీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందుకున్నారు. తరువాత ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ రూపొందించారు. రామకృష్ణ సినీ స్టూడియోను 1976 జూన్ 7వ తేదీన ప్రారంభించిన అనంతరం అక్కడ నిర్మించిన మొదటి చిత్రం ఇది. రామకృష్ణ సినీ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో చిన్న వయసు కాలంలో కాలం చేసిన తన కుమారుడు రామకృష్ణ జ్ఞాపకంగా స్టూడియోను కట్టామని ఎన్టీఆర్ చెప్పారు. ఈ స్టూడియోను నటునిగా నట కృషితో నిర్మించానని ఎన్టీఆర్ సగర్వంగా ప్రకటించారు. నట కృషితో అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఆయన ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రాయితీలు తను పొందలేదని, స్టూడియో స్థలం తన సొంత డబ్బుతోనే కొన్నాను అని చెప్పడం. స్టూడియో ప్రారంభోత్సవానికి కొత్త పుంతలు తొక్కింది. తనను సినిమాలకు పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ చేతుల మీదుగా స్టూడియో ప్రారంభం జరిగింది. తనను సూపర్ స్టార్ గా చేసిన విజయవారి బి నాగిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తన స్నేహితుడు, మార్గదర్శకుడు ఎంజీఆర్ తొలి క్లాప్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంగళరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. స్టూడియో ప్రారంభోత్సవం గురించి పేపర్లో ఇచ్చిన ప్రకటన ఎన్టీఆర్ హృదయాన్ని ఆవిష్కరించింది. 1976 జనవరి 14వ తేదీన అన్నపూర్ణ స్టూడియో ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి అతిథిగా వచ్చారు. 2 స్టూడియోల ప్రారంభోత్సవాల మధ్యనున్న అంతరాన్ని ప్రతి ఒక్కరూ తేలిగ్గానే పసిగట్టారు.